అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి ఆలయం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కేరళలోని శబరిమల. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. దేశం నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్వామివారాలు వేసి దీక్షలు కూడా తీసుకుంటారు. ఈ వీడియోలో ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ ఆంధ్ర శబరిమలగా పేరొందిన అయ్యప్ప స్వామి ఆలయం కాకినాడ జిల్లా శంఖవరం మండలం సిద్దివారిపాలెంలో గ్రామంలో ఉంది. ఈ ఆలయం తుని నుండి 34 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో, అలాగే సమీప పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కేరళలోని శబరిమలను దర్శించుకోలేని వారు ఇక్కడికి చేరుకొని దర్శించుకొని తరిస్తుంటారు. ఈ ప్రాంతం అంతా కూడా అయ్యప్ప స్వామి భక్తుల రాకతో కలకలలాడుతుంది. మన్యంలో కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉండటంతో పర్యాటకంగానూ అలాగే విశేషంగా ఆకట్టుకుంటుంది. కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయం నమూనాలో ఉండే ఈ ఆలయం 18 కొండల నడుమ ఉండడం విశేషం. చరిత్ర ఆధారంగా ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని 2009లో నిర్మాణాన్ని ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. ఈ దేవాలయానికి వెళ్ళే మార్గం అంతా కూడా ఒక సరికొత్తగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఆలయం యొక్క నిర్మాణం అనుకున్న చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే 30/10/2007న కుసుమంచి సత్య శ్రీనివాసరావు అయినటువంటి గురుస్వామికి అయ్యప్ప స్వామి కలలో కనిపించి శబరిమలలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఆలయాన్ని నిర్మించాలని సూచించి అంతర్ధానమయ్యాడు. వెంటనే గురుస్వామి శ్రీనివాసరావు తన జన్మస్థలమైనటువంటి శంఖవరం గ్రామానికి చేరువలో ఉన్న సిద్దివారిపాలెంలో తలసేకరణ చేయగా విచిత్రంగా అయ్యప్ప స్వామికి ఇష్టమైన సంఖ్య అయినటువంటి 18లో కూడిన 18 కొండల మధ్య ఆలయ స్థలం కనిపించగా వెంటనే స్థలాన్ని నిర్ణయించి కేరళ వెళ్ళలేని భక్తులకు, ముఖ్యంగా స్త్రీలకు నిత్య దర్శనంతో 18 మెట్లపై స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయం నమూనాలో ఉండే ఈ ఆలయం ఉపాలయాలు, కన్నెమూల గణపతి, మాలిగైపురతమ్మ ఆలయం, శరణాగుత్తి, స్వామివారి కోనేరు, నడక మార్గం, పడిమెట్లు ఇవన్నీ కేరళలోని శబరిమలను పోలి ఉంటాయి. దీంతో భక్తులు వివిధ ప్రాంతాల నుండి నిత్యం దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కుసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామి. సాధారణంగా కేరళలోని శబరిమల ఆలయానికి దర్శనం సంవత్సరం పొడవునా ఉండదు. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే దర్శనం అందుబాటులో ఉంటుంది. కానీ ఇక్కడ 365 రోజులు మనకి దర్శనానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి మనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 20 రూపాయలు టోకెన్ అన్నమాట. మనం ఇంతకు మునిపే చెప్పుకున్నట్లుగా అయ్యప్ప మాల వేసుకొని కేరళ వెళ్ళలేని మాలధారులు ఆంధ్ర శబరిమల చేరుకొని పడిమెట్ల ద్వారా అయ్యప్పని దర్శించి ఇరుముడులు సమర్పిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పడిమెట్ల ద్వారానే స్వామివారు వేసుకున్నటువంటి స్వాములు ఈ మెట్ల ద్వారా పైకి చేరుకొని స్వామివారిని దర్శించి ఇరుముడులు సమర్పిస్తుంటారు. ఈ 18 పడిమెట్లకు ఎదురుగానే స్వామివారి గర్భాలయం అనేది ఉంటుంది. ఆ గర్భాలయంలో స్వామివారి నిలువెత్తు విగ్రహం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణ భక్తులు ఈ పక్కనున్న మెట్ల గుండా పైకి చేరుకొని ఆ పక్క నుండి మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్న తర్వాత మనం ప్రధాన ఆలయానికి చేరుకుంటాం. ఈ ప్రధాన ఆలయం మనం చెప్పుకున్నట్లుగానే కేరళలోని శబరిమల మాదిరిగానే నిర్మించడం అనేది జరిగింది. మీరు గమనించినట్లయితే ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ఈ ఆలయం ఒక్కటే కాకుండా మనకి ఎక్కడైనా సరే అయ్యప్ప స్వామి ఆలయాలు ఈ విధంగానే నిర్మించడం అనేది మీరు చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ప్రతి ఏడాది మకర సంక్రాంతి నాడు ఆలయం ఎదురుగా ఉన్న కొండలపై మకర జ్యోతి దర్శనం కేరళ శబరిమల మాదిరిగానే ఇక్కడ కూడా దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆంధ్ర శబరిమలగా పేరొందినటువంటి ఈ ఆలయాన్ని దర్శించడం శబరిమల ఆలయాన్ని దర్శించినంత పుణ్యం కలుగుతుందని నా నమ్మకం.